ఏఎన్ఎన్ న్యూస్ కథనానికి భారీ ఇంపాక్ట్ వచ్చింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్సింగ్ సర్కిల్లో ఒకే రోజు ఒకేసారి ముగ్గురు కీలక అధికారులపై బదిలీ వేటు పడింది. కోకాపేట్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సాగుతున్న భారీ అక్రమ నిర్మాణాలపై ఏఎన్ఎన్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికారుల పర్యవేక్షణ లోపాలు, ప్రభుత్వ ఆదాయానికి జరుగుతున్న వందల కోట్ల నష్టాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఏఎన్ఎన్ న్యూస్ కథనాలతో కదిలిన మున్సిపల్ ఉన్నతాధికారులు ఏఎన్ఎన్ న్యూస్ కథనాలతో కదిలిన మున్సిపల్ ఉన్నతాధికారుల యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. నార్సింగ్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మౌనికాలను తక్షణమే బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సర్కిల్లో ముగ్గురు ఉన్నతాధికారులను ఒకే రోజు బదిలీ చేయడం ఇప్పుడు మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కోకాపేట్లోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ మరింత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం.